హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను గప్పీ ఫిష్ బేబీస్ పెట్టే సమయంలో నేను తీసుకునే ఒక చిన్న ట్రిక్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే ఈ వీడియో చూడాలి. అలాగే కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ని బట్టి మీకు ఈరోజు వీడియో ఏంటనేది అర్థమై ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్యాంక్ వచ్చేసి నేను మెయింటైన్ చేస్తున్న ఫుల్ రెడ్ గప్పీస్ ట్యాంక్ అనమాట. నేను దీంట్లో అయితే ఓన్లీ 1 పేర్ అయితే దీంట్లో విడిచిపెట్టడం జరిగింది. ఇదైతే రీసెంట్గా అయితే కొన్ని బేబీస్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నింటినీ ఎలా సేవ్ చేశానో ఈ వీడియోలో అయితే మళ్ళీ మీకు చెప్పబోతున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో అయితే చాలా బేబీస్ అనేవి దీంట్లో ఉన్నాయి. పేరెంట్స్తో పాటు వీటిని అయితే నేను విడిచిపెట్టేశాను ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. దీంట్లో ఇంచుమించు 20 బేబీస్ వరకు అయితే నా దగ్గర ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. అన్ని బేబీస్ కూడా నా దగ్గర హెల్తీగానే ఉన్నాయి. ఏది కూడా మిస్ అవ్వడం, చనిపోవడం జరగలేదు. ఇవన్నీ కూడా నేను పాటించే ఒక ట్రిక్ వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేంటో మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కింద నా దగ్గర ఉన్నటువంటి ఫుల్ రెడ్ గప్పీస్ పేర్ అనేది కనిపిస్తుంది కదా. దాంట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫీమేల్ అనేది ప్రెగ్నెంట్తో అయితే ఉంది. దాన్ని నేను ఈరోజు సెపరేట్ చేసి దానికి మంచి హైడింగ్ ప్లేస్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. మీరు ముందుగా చూసినట్లయితే ముందుగా ఒక టబ్లో సగం వాటర్ తీసుకోవాలి. దాంట్లో సరిపడినంతగా ఒక ప్లాస్టిక్ జారీ అనేది తీసుకోవాలి. ఆ జారీలో కొంచెం గప్పీ గ్రోస్ అనేది వేయవలసి ఉంటుంది. అది కరెక్ట్గా దాంట్లో ఫిక్స్ చేస్తే కరెక్ట్గా దాంట్లో సరిపోయేటట్టు ఉండాలి. చూసారు కదా, ఆ జారీలోకి కూడా వాటర్ వచ్చింది. అలా జారీలోకి వాటర్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నట్లయితే ఆ ఫిష్ పెట్టే బేబీస్ అన్నీ కూడా ఆ హోల్లో నుంచి డబ్బాలో ఉన్న వాటర్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫీమేల్ ఫిష్ అనేది పడుతున్నాను. చూడండి, ఇదైతే చాలా హైడ్ అయిపోతుంది. చూడొచ్చు, ఇదైతే కార్నర్లో అయితే ఉంది. దాని అయితే నేను పట్టుకుంటున్నాను. మీరు చూడండి, ఇదైతే మనకి దొరికేసింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దాని పొట్టంతా కూడా ఫుల్ లూడెడ్లో అయితే ఉంది. ఇప్పుడు దీన్ని తీసి మనం దీంట్లో అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే నేను వేసేసాను. అది వెంటనే కింద మంచి హైడింగ్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. చూసారా, ఎప్పుడైనా సరే ప్రెగ్నెంట్తో ఉన్న ఫీమేల్కి మంచి హైడింగ్ ప్లేస్ అనేది యూజ్ అవుతుంది. మీరు చూడొచ్చు, దాంట్లో ఉండి అయితే అది బేబీస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఏ విధమైన డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాలి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లే తెలుస్తుంది. ఆ బేబీస్ అన్నీ కూడా కింద దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఫీమేల్ అనేది మాత్రం ఈ జాలీలోనే మాత్రమే ఉంటుంది. ఈ విధంగా అయితే నేను బేబీస్ని అయితే కేర్ చేస్తాను. ఇలా చేసినట్లయితే ఒక్క బేబీ కూడా పొడవకుండా ఉంటుంది. అన్నీ కూడా మనకి సేఫ్గా అయితే వస్తాయి. ఈ విధంగా అయితే నేను బేబీస్ని అయితే బ్రీడ్ చేస్తాను. ఇదైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది బ్రీడింగ్ చేసే వాళ్ళకి. ఈ విధంగా అయితే చేసినట్లయితే తప్పకుండా 100% రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.